కమ్ బ్యాక్ టు ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఆయన కక్షాదింపు వైఖరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని. ఫస్ట్ పాయింట్ మాత్రం ఎన్నికల స్ట్రాటజీ అనుకున్నారు. ఎందుకంటే మచిలీపట్నం, పెడన, పెనంలూరు, విజయవాడ 1, విజయవాడ 2, విజయవాడ 3, మంగళగిరి, పొన్నూరు, అలాగే గుంటూరు 2 నియోజకవర్గాలు, ఈ 11 నియోజకవర్గాలు రేపు పొద్దున్న డీలిమిటేషన్ అయితే 17 నియోజకవర్గాలు అవుతాయి. ఆయన చాలా క్లెవర్ స్ట్రాటజీ మీరు మిస్ కాండి. సరే ఫైనల్ సక్సెస్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు అమరావతి 29 గ్రామాలు, ఇంకొక 6 గ్రామాలు 8 గ్రామాలు కలుపుకుంటే 1,20,000 పాపులేషన్, 1,40,000 పాపులేషన్ ఉంటుందండి. అందువల్ల స్ట్రాటజీ వెరీ క్లియర్ గా ఈ ఒక కాన్స్టిట్యున్సీ లోపు దాన్ని 18 కాన్స్టిట్యున్సీలు పెట్టి ఒక స్ట్రాటజీ గేమ్ ఆడదామని ఒక డెప్త్ ప్లాన్, అంటే ఒక ప్రజలను ఇంకో పక్క ప్రజల మీద ఒక ఉసిగొల్పే ప్లాన్ అనేది ఒక డెప్త్ ప్లాన్. అది అర్థం చేసుకోవాలి. కానీ అది స్ట్రాటజీ అనుకుంటున్నారు. మీ రాష్ట్రం మొత్తాన్ని ఇంతకుముందు అమరావతి, కృష్ణా, గుంటూరు మీద ఉసిగొల్పినట్టు ఇవాళ దీని మీద వీళ్ళ తగులు పెట్టడానికి కేవలం 35 గ్రామాలు వర్సెస్ ఈ నియోజకవర్గాలు చాలా డెప్త్ ఉన్న స్ట్రాటజీ. బట్ ఒకటి చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్టే తీసుకొచ్చి అక్కడంతా కల్పించిన అమరావతి తాడికొండలోను, మంగళగిరిలోను అప్పుడు లోకేష్ గారును, శరణ్ గారు ఓడిపోయారు. అంటే ప్రజలు ఈ విధంగా ఆలోచించరు. పోనే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని అంటే ఎన్ని లక్షల మెజార్టీ వచ్చింది తెలుసండి మీకు? తెలుసుకున్న అందరికీ 1,00,000 ఓట్లు మెజార్టీ తక్కువ కాకుండా భీమునిపట్నంలో లేదా గాజువాక కాన్స్టిట్యున్సీ లేదా మీద కాన్స్టిట్యున్సీలో గెలిపించారు. కర్నూలు అంటే అసలు అక్కడ మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ డిపాజిట్ కనీసం విజయవాడ, గుంటూరులో ఎక్కడైనా వచ్చిందండి. 2019 పార్లమెంట్ సీట్లు టీడీపీ నొక్కింది. కనీసం కర్నూలులో మొన్న 24 వస్తే ఆయన అన్న న్యాయ రాజధాని కర్నూలు కూడా లేకుండా పోయింది. అనంతపురంలో కూడా మొత్తం వాషౌట్. అందువల్ల మనం స్ట్రాటజీ రాజకీయాలు వేయచ్చు, కానీ ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆయన స్ట్రాటజీ ఇదని కొంతమంది విద్యులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నారు. అందుకని చెప్పాను పాయింట్ 1 అనేది. అది కూడా సక్సెస్ అవుతుందో వారు ఆలోచించుకోవాలి. సెకండ్ పాయింట్, ఇది ఇందాక మాణిక్యాలరావు గారు చాలా వివరంగా చెప్పారు. ఇట్స్ కరెక్ట్. అసలు ఫస్ట్ స్టాండ్ ఏంటంటే మేమందరం, అంటే మా ఫోరంలో ఉన్న రాజుగారు వీళ్ళందరూ రాజమండ్రి రాజధానిగా కావాలని కోరుకున్నాం. ఎస్, కానీ మా ఆశలకు తూట్లు పొడిచేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ మస్ట్ బి ద సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడతారంటే 30,000 ఎకరాలు ఉండాలన్నారు. అది కూడా ప్రభుత్వం అన్నారు. ఓకే, దట్ సెపరేట్ ఇష్యూ. థర్డ్ పాయింట్, యాంపుల్ వాటర్ ఉండాలన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు ఈయనంటే మనం ఏం తక్కువ అవుతుందని చెప్పి 53,000 ఎకరాలు, 34,000 కాదు 53,000 ఎకరాలు, ఇప్పుడు ఇంకొక 20,000 అంటే 73 ఎకరాలు ఆయనకన్నా బాగుండాలని ఈయన ప్రయత్నించారు. దాంతో ఇష్యూ ఏమవుతుందండి? ఇవాళ చాలా క్లియర్ గా చెప్తున్నాను విషయ్ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఫస్ట్ ఆయన ఒప్పుకున్నారు, అసెంబ్లీలో కూడా అందరూ ఒప్పుకున్నారు కదా. ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అండి? వాళ్ళు ఒప్పుకుని తూచి అంటానికి, తాచి అంటానికి, 6 సార్లు అంటానికి ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? ఓకే, ఆయన ఒప్పుకున్నారు. సరే, మేము అనుకున్నాం ఆశయం అమరావతికి ఇచ్చారు కాబట్టి అమరావతి అద్భుతంగా వదిలేయాలనుకున్నాం. మేము మాట మార్చలేదు. ఏ రోజు కూడా కాడి పడేయడం, తాడి పడేయడం, మాట మార్చడం, మడం తెప్పడం ఇట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక దేశాలు తిరిగి అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చింది. దేశం మొత్తం మీద 30 మంది నిపుణులతో మేము ఒక్కడైనా ఆ రోజు సిఆర్ఏ చీఫ్ కూడా చెప్పారండి. అందుకని దాని మీద నిబద్ధతగా ఉన్నాం. మాటలు మార్చలేము మేము. కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు అట్లా. వాళ్ళ రెండో విషయం ఏంటంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ రోజు ఎన్నికల్లో మాణిక్యాలరావు చెప్పినా, సుధాకర్ గారు చెప్పినా, ఎన్నికల్లో స్పష్టంగా వీళ్ళు నమ్మట్లేదని ఆయన మారాను, నేను ఇల్లు కట్టుకున్నాను, కాపురం కూడా పెట్టాను సిఆర్డీ పరిధిలో, ఇంకా నన్ను సందేహిస్తారంటున్నారు. ఇంకో డౌట్ వస్తే వెంటనే శ్రీమతి రోజా గారు, ఆర్కే గారు, పేరు నాని గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా శ్రమకర్చం చేశారు. ఎవరే మాట్లాడేది? 100% రాజధాని ఇక్కడ మార్చిందని మాట తిప్పేది, మనం తిప్పేది మా దగ్గర లేదని చెప్పి 7 కుండల బదులు కొట్టారు. ఇది టూ రెస్పెక్ట్స్ దెమ్. అయిపోయింది కదా, అయినా నమ్మట్లేదు. 0.01% ఏమైనా నా అపనమ్మకం ఉంటుందేమో, మాట తిప్పే మనిషి అనుకుంటారేమో, చేతగాని మనిషి అనుకుంటారేమో, లేదా ఇలా అనుకుంటారని చెప్పి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మేనిఫెస్టో, ఇప్పుడు మేనిఫెస్టో అన్నారు కదా, అప్పుడు ఏంటంటే మేనిఫెస్టో కాదా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్న డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారితో అది అమరావతి మా రాజధాని చెప్తే జనం ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఆయన ఆ స్టాండ్ మీద, ప్రత్యేక హోదా మీద ఒక స్టాండ్ ఉన్నారు. రెండో స్టాండ్ అమరావతిని మార్చమని, తను ఇల్లు కట్టుకున్నారని దాని మీద ఎన్నికలకు వెళ్తే అది కూడా ముఖ్యమైన అంశం. దాంతో దాదాపు 150 సీట్లు వచ్చింది. వచ్చిన తర్వాత తన ఎన్నికల్లో తను ఇచ్చిన మేనిఫెస్టోని అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మాట్లాడి ప్రాంతాల మధ్యన విద్వేషం. ఏది? కర్నూలు అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని కింద అఫిడవిట్లు ఎందుకు తీసేశారు? ఎందుకని మాట్లాడలేకపోయారు ఇంతకు ముందు? ఇది నేను రెండోది, మొత్తం అంతా కృష్ణా గుంటూరులో ఉండాలని చెప్పి ఇప్పుడు బూతులు కూడా మాట్లాడారని కొంతమంది. నేను చెప్తే బాధ అక్కడ చెప్పలేము. సభ్యతా సంస్కారం ఉంటాయి, కొంతమంది బూతులు మాట్లాడారు. ఏం సంస్కారం నేర్పింది వాళ్ళకి? తర్వాత విశాఖపట్నం తీసుకెళ్లారు. విశాఖపట్నం కావాలా? మొత్తం
ఎక్కడెక్కడే ఉన్నాయని చెప్పుకుంటే అసెంబ్లీలో కూడా వర్గాల వారి, కులాల వారి, మతాల వారి కూడా దుర్మార్గం రెచ్చగొట్టారు. ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతానికి అసలు ముక్కలైపోయి ఉంటే, మనం తెలుగు వాళ్ళు 4-5 రాష్ట్రాలు ఉంటే మొక్కలు ప్రాంతీయ ఉప ప్రాంతీయ విద్వేషం రెచ్చగొడతారని రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన టైంలో రాజధాని అయినా సరే ఆయన అభిప్రాయం ప్రిటోరియాలో లేదా కేప్ టౌన్ లో దక్షిణ 3 రాష్ట్రాలు దక్షిణాఫ్రికా కనవచ్చు. నేను అందే అసలు రెచ్చగొడతాం ఏంటి? ఒక చోట కానీ ఇదే సరే వాళ్ళ అభివృద్ధి అవ్వాలని కోరుతున్నాం. ఇంకో మాట మాట్లాడారు, మొత్తం హైదరాబాద్ లో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తారా అని చెప్పి 2017లో మాట్లాడి, అంటే విశాఖపట్నం 25 లక్షల పాపులేషన్ జనాభా, దేశంలో టాప్ జీడిపి అంటే మొత్తం అంతా అక్కడ పెట్టాలా అనే ఉద్దేశంతో వాళ్ళే మాట్లాడి తర్వాత విశాఖపట్నం ఉన్నారు. ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇవాళ మేము ఆ రోజు చెప్తున్నాం అమరావతి అద్భుతంగా అన్ని వర్గాలు, మేము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పొరపాటు కూడా చెప్తున్నాం. ఆయన అక్కడ ఇవాళ వరకు అక్కడ ఎన్ని లక్షల ఎకరాలకు ముందుకు వెళ్తున్నారో తెలియదు. రెండో విషయం, అక్కడ ఆర్గానిక్ గ్రోత్ జరగాలి. అక్కడ కనీసం క్యాప్టివ్ ఇండస్ట్రీస్ కాకుండా సర్వీస్ ఇండస్ట్రీస్, ఇంతకుముందు కూడా మనం మాట్లాడిన విషయం గారు, అపాచే బ్రాండింగ్స్ వచ్చిన వెంటనే అక్కడ 40,000 మంది 50,000 మందిను ఆ పెరిఫరీ ఏరియాలో ఇండన్ నిగ్గల్ రోడ్ అవుటింగ్ మధ్యన పెట్టేస్తే 40,000 మంది మధ్య తరగతి వాళ్ళు అన్ని వర్గాలు ఉంటేనే రాజధాని గొప్పగా అవుతుంది. లేకపోతే ఎయిర్పోర్ట్లు అది ఆర్గానిక్ గ్రోత్ కావాలి. అక్కడ రైతులు కోరేది ఏంటి, మిగతా కోరేది ఆర్గానిక్ గ్రోత్. వాళ్ళకి బిల్డింగ్లు వస్తే ఎన్ని వస్తాయండి? అది మేము అడిగాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను పంపించాను. అమరావతి ఎలా ఉండాలి, లేకపోతే ఎటువంటి మార్పులు ఉండాలని ఎంత డిస్కషన్ అన్నా చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో నేను చెప్తున్నాను, రాష్ట్రంలో జరిగిన ఏమైనా దీని మీద అవినీతి జరిగినట్టు మాట్లాడండి, రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక చర్యల పట్ల మాట్లాడాలి. కానీ అసలు నాకు అర్థం కాదండి, ఇవాళ అసలు ఇప్పుడు ఆయన ఏం కోరుకున్నారు? బొత్స మధ్యలో ఒకటి మర్చిపోయాను. ఇది అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. 3 రాజధానుల మీద ఎన్నికల్లో తీర్పిచ్చారు కదా. మళ్ళీ వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏం మాట్లాడారు? బిట్వీన్ ద లైన్స్ మనం చూడాలి. అమరావతి అన్ని సెంట్రల్ శాఖల మంత్రులు సజ్జల రామకృష్ణ మా రాజధానికి అమరావతి అని అన్నారు కదా. అవును, మొన్న అన్నారు కదా. వచ్చిన తర్వాత అధికారులు సెటిల్ అయింది కదా, ఏదో ఒకటి వచ్చింది అనుకున్నారు. ఆయనకన్నా కొంచెం ఇప్పుడు ఎవరు చెప్పినా వినిపించట్లేదు. బొత్స గారు కానీ సజ్జల గారు కానీ ఎవరు చెప్పినా మొన్న బొత్స గారు మేము సూచన ఇచ్చాం అంతే అని కూడా అన్నారు కదా. అదే చూశాను, నా ఇంటర్వ్యూ కూడా చూశాను. ఈ శ్రీమతి రోజా గారు కూడా అమరావతి మార్గం ఒకటే కదా అన్నారు ఇంటర్వ్యూలో. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ వెరీ క్లియర్ గా చెప్తున్నానండి. ఇవాళ చాలా బాధాకరం ఏంటంటే, ఇవాళ ఇప్పుడు మావి గారు, నేను ఇంకోటి మావి గారి గురించి చెప్పాలి. ఈ ప్రపంచ చరిత్రలో మళ్ళీ రిపీటింగ్ అయింది, లాస్ట్ తో కంపేర్ చేయదు. ప్రపంచ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి కెనడా వరకు, లేదా కొరియా నుంచి అర్జెంటీనా వరకు ఎక్కడైనా 110 కిలోమీటర్లలో రాజధాని ఉంటుందండి. అంటే అక్కడ లైట్ హౌస్ పక్కన మన మచిలీపట్నంలో సెక్రటరియట్ పెడతారు. ఆ లైట్ హౌస్ పక్కనేమో సముద్రం పక్కన క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటారు. మధ్యలోనేమో ఉయ్యూరులో హెచ్ఓడి ఇండస్ట్రీస్, లేకపోతే కంకిపాడులో హెచ్ఓడి దేవాదాయ శాఖ, మధ్యలో ఇప్పుడు ఎలా ఉన్నారు కాఫీ స్టాల్, టీ స్టాల్ పెట్టుకుంటారు, అని తప్పులేదు. విజయవాడలోనేమో హైకోర్టు పెట్టుకుంటారు. గుంటూరు దాకా మధ్యలో మన మంగళగిరిలో హెచ్ఓడి డిపార్ట్మెంట్, తర్వాత ఇంకో చోట కాజాలో ఇంకో హెచ్ఓడి, గుంటూరు దాటిన తర్వాత ఏమో ఈ క్వార్టర్ స్టార్. 110 కిలోమీటర్లు ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది ఏమిటిది? రేపు పొద్దున ఒక్క హైవే మీద ఆధారపడి ఉంటుందండి. ఒక్క చోట స్టాప్ డిస్టర్బ్ అయిపోతే ఎక్కడికి వెళ్తారు? అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటారు? ప్రపంచ చరిత్రలో ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా చెప్పారు, ఇప్పుడు అంటార్కిటికా వెళ్ళి చెప్పానండి ఆయన. అందుకని నేను కోరుకునేది అంటే గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, ఎందుకంటే ఆయన గుర్తింపు ఉన్నా లేకపోతే 39.37% వచ్చింది డెఫినెట్ గా. నోబడి కెన్ డెనై ఇట్. అయ్యా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను పోరాటం చేయండి, నిర్మాణాత్మక వ్యవహరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపద్రామీ లేవు, మీరు అందాకేనే ఉంచారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాడిపడేస్తుంది, నిలదీయండి. మీరు మోడీ గారిని నిలదీయడం లేదు. ఇక్కడ ఒకరి మీద ఒకరు కాకుండా 52,000 కోట్ల రూపాయలతో పనులు అయిపోతున్నాయి. 11,000 10,000 కోట్లు ఇంతకుముందు ఖర్చు పెట్టారు. 62 జాగ్రత్తగానండి దయచేసి వ్యక్తులు కూడా. ఇవాళ ఆల్రెడీ ఇంకో 2 సంవత్సరాల్లో దాదాపు 60,000 కోట్లు 65,000 కోట్లు ఖర్చు. ఈ ఖర్చు అంతా అప్పు తీసుకొచ్చింది ఈ రాష్ట్ర 70,000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే భూ అంతే 1,00,000 కోట్లు దాదాపుగా రావచ్చు ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం. ఈ 60,000 కోట్లు తీర్చుకోవచ్చు. ఇవాళ అదే కనుక జరగకపోతే ఎవరి సొమ్మిది ఎవరు కట్టాలండి? రాష్ట్ర ప్రజలందరూ ఎవరు తీసుకొచ్చి దాంట్లో లోపాలు జరిగితే, దాంట్లో అవినీతి జరిగిన ఎక్సెస్ రేట్ అని నిలదీయాల్సిన భాగం నిలదీస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము కూడా మాకు హక్కు ఉంది, వాళ్ళకు కూడా హక్కు ఉంది. కానీ ఇవాళ నాకు అర్థం కాదు, 60,000 కోట్లు ఎవరు కట్టాలి చెప్తున్నా? రాష్ట్రానికి రావడం కష్టం చేస్తారా? నేను పాయింట్ మాట్లాడతాను. రాజకీయాలు దీంట్లో వాళ్ళని తిట్టేది వీళ్ళని తిట్టేది మాట్లాడలేదు. నేను ఏం చేయబోతున్నారు? 60,000 కోట్లు వచ్చే 1,00,000 కోట్ల ఆదాయం పోతుంది. ఈ 60,000 కోట్ల అప్పు నెత్తి మీద ఎవరు నెత్తి మీద వేస్తారు? ఎందుకని మాటలు మారుస్తున్నారు మీరు? ఇవాళ రేపు పొద్దున ఇది మాట్లాడే మావి జగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, జగ్గపేట, గుంటూరు మావి జగన్ అయిపోద్ది.
రేపొద్దున మీరు 4 సార్లు మాట్లాడిన వాళ్ళకి ఇదే కనీసం ఉందండి, స్టాండర్డ్నెస్ ఉందా? మాట తిప్పం, మాట మార్చం, మడం తిప్పం అంటే ఇదే సిద్ధాంతం. 6 స్టాండ్ మార్చి 5వ స్టాండ్ సిద్ధమైన వాడు దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ అపోజిషన్ లీడర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. Yes. సిద్ధాంతంగా మీరు నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం ఉండటం అనేది రాష్ట్రానికి అవసరం. మిగతా సంగతి అవసరం. రాష్ట్రానికి ఎందుకు అవసరం? మీరు అధికారంలో వస్తారా రేపొద్దున తర్వాత ఇమ్మెటీరియల్ ఫర్ అస్. ఒక నిర్మాణాత్మకంగా మీరు చేస్తే అది అవసరం, కానీ డిస్ట్రక్టివ్ గా చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్ అండి, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పద్మ గారితో మాట్లాడదాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిని ప్రకటిస్తే అందరూ మద్దతు ఇచ్చారు. మనం మాట్లాడుకున్నట్టే దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చారు, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అమరావతి అనే ఒక రాజధాని నగరం పూర్తవడం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం పూర్తయిపోయి కొబ్బరికాయ ఓపెనింగ్ చేస్తారని కాదు. ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ ఫినిష్ ఇట్